శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాకినాడ రామకృష్ణారావుపేటలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఈ నెల 16వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సీరపు వెంకటరమణారెడ్డి, కన్వీనర్ దారపు మాధవరెడ్డి తెలిపారు. అందులో భాగంగా ఆలయం వద్ద ఆదివారం హోమం ఘనంగా జరిగింది. పీటలపై కూర్చున్న దంపతులతో అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పూజలు జరిపించారు. అనంతరం ఆలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను ఉంచి వేద పండితులు మంత్రోచ్చనల నడుమ స్వామివారి దివ్య కళ్యాణాన్ని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కీర్తిశేషుల మునగాల అప్పారావు కుటుంబ సభ్యులు కుప్పల కృష్ణ పద్మ దంపతులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు సీరపు వెంకటరమణారెడ్డి, దారపు మాధవరెడ్డి మాట్లాడుతూ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మునగల అప్పారావు కుటుంబ సభ్యులు సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతిలో జరిగే విధంగా స్వామివారి కళ్యాణం ప్రతి ఏటా 9 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందన్నారు. సోమవారం శేషవాహనం, మంగళవారం హంసవాహనం, బుధవారం సింహవాహనం, గురువారం కల్పవృక్ష వాహనం, శుక్రవారం గరుడ వాహనం, శనివారం హనుమంతు వాహనం, ఆదివారం చంద్రప్రభ, సోమవారం అశ్వవాహనం, మంగళవారం గజవాహనంతో ఊరేగింపులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మునగాల గురునాథరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నాయన సత్యనారాయణ, జాయింట్ కన్వీనర్ సీరపు పోతురాజు, బాబ్జీ, ట్రెజరర్ నీలాపు బాల వెంకట్రావు, జాయింట్ ట్రెజరర్ చల్లా వెంకటరమణ, ఆర్గనైజింగ్ వైస్ ప్రెసిడెంట్ దారపు వేమనరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దారపు గోవిందరాజారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలతో సమానంగా చేసే ఉద్దేశంగా కమిటీ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా మా పేటలోని ప్రధాన రహదారిని తిరుమల మాడవీధిగా భక్తులందరూ కలిసి, మహిళా భక్తులందరూ కలిసి విశేషంగా తయారు చేయడం జరిగినది. ఆ మాడవీధిలోనే స్వామివారు 26వ తారీఖు వరకు, శివరాత్రి రోజు వరకు స్వామివారి వాహన సేవలు ఉంటాయి. 17వ తారీఖున మొదలై 25వ తారీఖున వాహన సేవ చివరి రోజు, 26న శివరాత్రి రోజు పాల సంబరంతో స్వామివారి నవరాత్రి ఉత్సవాలు ముగింపు జరుగుతుంది. విశేషంగా తిరుపతి మాదిరిగానే చెయ్యాలనే సత్సంకల్పంతో మేము కొంతమందిని వాహనాలు అడిగి అదే రీతిన వాహన సేవలు ప్రతిరోజు విశేషంగా జరిగేలాగా, వాహన సేవతో పాటుగా 5 మంది వేద పండితులతో వచ్చిన ప్రతి భక్తునికి ఆశీర్వచనం ఇచ్చే విధంగా, ఆ ఆశీర్వచనంతో పాటు కోలాటం, కోళ్ళ సంబరం, తప్పిడి గూళ్ళు ఇలాంటి కార్యక్రమాలు స్వామివారి ముందు జరిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ ప్రతిరోజు 17వ తారీఖు నుంచి సాయంత్రం 6 గంటల నుండి 9:30 వరకు జరిగే మా వాహన సేవలను ప్రతిరోజు వీక్షించవలసిందిగా కోరుతున్నాను. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కట్టి ఈ రోజుకి ప్రథమ సంవత్సరం వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అన్నదానం, ఈరోజు కళ్యాణం చేసిన వారు మునకాల అప్పారావు గారు కీర్తిశేషులు వాళ్ళ అల్లుడు, మనవరాలు, వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. తదుపరి అన్నదానం కూడా వాళ్ళు ఆధ్వర్యంలో జరుగుతుంది. రేపటి నుంచి కార్యక్రమం 26 వరకు సజావుగా ప్రతిరోజు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. కావున భక్తులందరూ ఇచ్చేసి ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చి ప్రథమంగా వచ్చి పూజ చేయించారు. ఆయన చేతుల మీద పూజ చేయించారు. ఈరోజు ఇప్పుడు అన్నదానం జరుగుతుంది. ఇప్పుడు సాయంకాలం కూడా మనకి భరతనాట్యం, ఇంకా కోలాటం అన్నీ